మొత్తం ఊరంతా నాకు తోడుగా ఉంది అంటే అది వేరే విషయం. నువ్వు నాకు తోడుగా ఉన్నావంటే అది వేరే విషయం. అంటే దీని అర్థం నా పని పూర్తయిపోయింది. నీ పనే మిగులుంది. ప్రజ్ఞని ఇక్కడికి తీసుకురా. ఎప్పుడు? రామలీలలో ఆఖరి సీన్ జరుగుతున్నప్పుడు, రాముడికి రావణుడికి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు. అప్పుడు నువ్వు స్టేజ్ మీద ఉంటావు కదా, పని ఎలా పూర్తి చేస్తావు? నువ్వు నా గురించి కంగారు పడకు. నీకు చెప్పిన పని చెప్పినట్టు చెయ్యి, అంతే చాలు. ఇంతకీ ఏం చేస్తావు? అందరూ కూడా వంటికాలి మీద నడిచి వెళ్తున్నారు. రెండోది కూడా తోడైంది అంటే భలేగా ఉంటుంది. నువ్వు నా గురించి కంగారు పడకు. ఇది విజయ్ వేసిన ప్లాన్. ప్రజ్ఞ మీద ఎలాంటి దాడి జరుగుతుందంటే ఇంతటితో తన కథ అంతం. ఈ తన్ను ఎక్కడుంది? నన్ను పైకి రమ్మని చెప్పి తనింకా రాలేదేంటి? ఒకవేళ ఎవరైనా పరామర్శించడానికి తనను ఆపుంటారా? అదే అయి ఉంటుంది. ఐ షుడ్ వెయిట్. ఒక్క నిమిషం. ఇలా కూడా అయి ఉండొచ్చు కదా, తను నాకు అబద్ధం చెప్పిందేమో. దాండియా నుంచి అలాగే తన నుంచి నన్ను దూరంగా ఉంచాలనుకుందేమో. ఒకవేళ అదే నిజమైతే నేను తనని అస్సలు వదలను. నేను తనకి ఎంత ఎక్కువ స్పేస్ ఇస్తున్నానో తను అంత అవకాశంగా తీసుకుంటోంది నన్ను. కానీ ఇక చాలు. ఇక నేను అస్సలు భరించలేను. వైశాలి, చూడు, అందరూ ఎంతో చక్కగా చేస్తున్నారు కదా. ఇదంతా చూస్తుంటే ఇది నిజంగానే రామాయణం అనిపిస్తోంది. అత్తయ్య, మీరు రామలీలను చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీ ఫేవరెట్ క్యారెక్టర్ రాబోతుంది. ఫేవరెట్ క్యారెక్టర్ ఆ, ఎవరు? రావణుడి చెల్లెలు శూర్పణఖ. అమ్మమ్మ అమ్మమ్మ, ఇప్పుడేమవుతుంది? అమ్మా, ఇప్పుడు ఆ శ్రీరాముడి వనవాసం. లేదండి, మీరు కైకేయి ప్రసంగాన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. అబ్బా, నాకు తెగ బోర్ కొట్టేస్తోంది. మధ్యలో ఏదైనా రాక్ పర్ఫార్మెన్స్ ఉంటే బాగుంటుంది కదా. అందరికీ కొంచెం ఎనర్జీ వచ్చేది కదా. చూడు, అందరూ ఎలా నిద్రపోతున్నారు. ఎనర్జీ వస్తుంది, రాక్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. సూపర్. కనీసం ఒక్క మంచి పని చేసావు నువ్వు. ఇంతకీ ఎప్పుడొస్తుందో పర్ఫార్మెన్స్? ఇప్పుడు ఇంకా కాసేపట్లో. శ్రీరాముడు లంకకి వెళ్లే టైంలో వానర సైన్యం మొత్తం అంతా కూడా కలిసి రాక్ తో బ్రిడ్జ్ తయారు చేస్తుంది. అదే రాక్ పర్ఫార్మెన్స్ అయింది కదా. నువ్వు ఇలాంటి కథలన్నీ ఇక్కడ వాళ్ళకి చెప్పకు. విన్నారంటే రాక్స్ వేస్తారు మొహం మీద. నీ కార్యక్రమం ఇంకెంతసేపు ఉంది? మరో 2 గంటలు మాత్రమే. మరో 2 గంటలు, అంతేనా? సూపర్. అంటే దీని అర్థం నేను ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇలా చూడు, ఈ కార్యక్రమం పూర్తి అయిపోయేంత వరకు నన్ను అస్సలు నిద్రలేకపోతు. వెల్కమ్ టు రాక్ మ్యూజిక్. మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? ప్రజ్ఞ గారు, మీరు ఇక్కడికి రావడం చాలా మంచిదైంది. చూడండి, నేను ఇటువైపు నుంచి కిందకు వెళ్తుంటే నాకు ఏడుస్తున్న శబ్దం వినిపించింది. నేను అనుకున్నాను, ఒకవేళ అందరూ కింద దాండి ఆడుతూ ఉంటే పైన ఒంటరిగా కూర్చొని ఎవరు ఏడుస్తున్నారు అని. వచ్చి చూసేసరికి తన్ను గారు ఇక్కడ ఏడుస్తున్నారు. నేను ఏమైంది అని అడిగితే అభి తనని చాలా ఇన్సల్ట్ చేశాడు అని చెప్పారు. నేను తనని అడుగుతూ ఉన్నాను, అసలు ఏం జరిగింది, అభి తన మీద ఇంత గట్టిగా రావడానికి కారణం ఏంటని. మనందరికీ తెలిసిందే కదా తను ప్రెగ్నెంట్ అని. కానీ తనైతే అలాగే నేను ఇది కూడా చెప్తూ వస్తున్నాను, అభి చాలా మంచివాడు అని. ఏదో కారణం ఉండే ఉంటుంది, అందుకనే అభి తన మీద ఇంతగా కోపడి ఉంటాడు, ఇంతగా అరుచుంటాడు అని. కానీ నేను చెప్పేది వినిపించుకోవట్లేదు. షీఈస్ క్రైయింగ్. ఏడుస్తూనే ఉంది, బాగా ఏడుస్తూనే ఉంది. మీకు తెలుసు కదా ప్రెగ్నెన్సీలో ఏడవడం మంచిది కాదు అని. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హర్. మీరే తనకు చెప్పండి. తానేం చెప్తుంది నాకు?
నేను అభికి దూరం అవ్వాలని తను స్వయంగా కోరుకుంటోంది కదా, మా ఇద్దరి మధ్య దూరం పెరగాలని, ఒకరికొకరం ద్వేషించుకోవాలని. కావాలని నాకు ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతుందంటే నేను వేరే దారి లేక ఏదో ఒక తప్పు చేయాలని. ఇక అదే జరిగింది. నేను వేరే దారి లేక డబ్బు కోసం డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను. ఇక ఈ విషయం తనకి చాలా బాగా తెలుసు. దీని గురించి అభికి తెలిసిందంటే అభికి చాలా కోపం వస్తుంది నేను డాన్స్ చేస్తానని తెలిస్తే. ఇదే కదా నువ్వు కోరుకున్నావు? అందరి ముందు నా మీద అభి అరవాలని కదా. నీ కోరిక నెరవేరింది. అభి నా మీద కోపట్టం కాదు, నా మీద అరిచాడు. అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు. ఇదే కదా కోరుకున్నావు? అందరి ముందు తమాషా జరగాలనే కదా. అలాగే అభి తను కూడా తలదించుకోవాల్సి వచ్చింది. నాకు అనిపిస్తుంది ఇది మీ పర్సనల్ విషయం అని. నేను ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటే మంచిదని. సో నేను వెళ్తున్నాను. నాకు తెలుసు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో అని. నేను ఇక్కడ కూర్చొని ఎంత బాధపడుతున్నాను, ఎంత ఏడుస్తున్నానో చూడ్డానికేగా. సంతోషంగా ఉందా నీకు? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వేం చేసినా సరే అభిని నన్ను మాత్రం ఎప్పటికీ వేరు చేయలేవు. మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. నువ్వు ఒక సామెతను వినే ఉంటావు కదా, అదే కష్టాలు ఎంత ఎక్కువగా ఉంటాయో బంధాలు అంత బలంగా మారతాయని. డూ వాట్ ఎవర్ యు వాంట్. అభి నావాడు, ఇక నావాడిగానే ఉంటాడు. అందరూ కిందంటే ఈ నిఖిల్ మాత్రం పైనేం చేస్తున్నాడు? తన్ను పైనే ఉందని ముందే తెలుసా అతనికి? ఈ షూస్ మీవే కదా, మీరే వేసుకోండి. అయ్యో వదిలేండి ప్రజ్ఞ గారు, ఇవి వేరే వాళ్ళ షూస్, పాడైపోతాయి. ఒకవేళ నిఖిలే ఆ వ్యక్తి కాదు కదా? నిఖిలే తన్ను బిడ్డకి తండ్రి. ఏదేవైనా ఇప్పటి నుంచి నిఖిల్ మీద ఒక కన్నేసి ఉంచాలి. తన్ను మేడం చేసిన దానికి సార్కి చాలా కోపం వచ్చింది కదా. పావని, నాకు ప్రజ్ఞ మేడం గురించి కంగారుగా ఉంది. ఆవిడ చాలా మంచిది. అభి సార్ ఆవిడ్ని ఏమంటారో తెలియట్లేదు. అరే అభి సార్ కూడా మంచివారే. ఇక ఇప్పుడు ఆయన కోపం చూసి నేను ఆయన ఏదైతే అడగాలనుకున్నానో అది అడగలేకపోతున్నాను. నీకు అసలు ఏం కావాలి? యాక్చువల్లీ నాకు కొంచెం డబ్బు కావాలి రఘు. కానీ సార్ ఆల్బమ్ రిలీజ్ అయ్యేంత వరకు ఆయన చేతికి డబ్బులు రావేమో. మరి ఒకవేళ ఆయనకి డబ్బులు రాకపోతే నాకెలా ఇవ్వగలరు? సరే పావని, ఒకవేళ నీకు డబ్బులు కావాలి అంటే నేను ప్రజ్ఞ మేడంకి చెప్తాను, ఆవిడ నీకు ఇస్తారు కదా. నో యార్, ఐ నో. ప్రజ్ఞా మ్యామ్ ఈస్ రియల్లీ నైస్. కానీ సార్ చాలా కోపంగా ఉన్నారు. ఇది ఆయనకి తెలిసిందంటే ఆయన నా మీద ఇంకా కోపడతారు. అదే నిజమే పావని, కానీ ఎంతకంటే మనం ఇంకేం చేయగలం? సరే రఘు, నాకు ఒక విషయం చెప్పు. ప్రజ్ఞా మేడం మంచివారు, అభి సార్ కూడా మంచివారే. డోంట్ యూ థింక్ వాళ్ళిద్దరు కలిసి ఉంటే బాగుంటుంది కదా? నిజం చెప్పాలంటే పావని, నేను కూడా ఇదే కోరుకుంటున్నాను. కానీ ఏం జరుగుతుందో నువ్వు చూస్తున్నావు కదా, వీళ్ళిద్దరి మధ్యలోకి ఆ తన్ను వచ్చేస్తోంది. బట్ యు నో వాట్, అభి సార్ అలాగే ప్రజ్ఞా మేడం ఫైట్ చేసుకుంటారో వాళ్ళిద్దరు గొడవల్లో నాకు కోపం కంటే ఎక్కువగా ప్రేమే కనిపిస్తూ ఉంటుంది. మేడంని చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. దీనివల్ల మనం మంచి పని చేసినట్టు అవుతుంది, అలాగే పేమెంట్ కూడా టైంకి దక్కుతుంది. అదెలా? చూడు, మనకి వీళ్ళిద్దరి గురించి ఎన్నో రోజులుగా చాలా బాగా తెలుసు. వీళ్ళిద్దరు కలిసి ఉండేటట్టుగా మనం ఏదో ఒకటి ప్లాన్ చేశామంటే అప్పుడు నా పే అభి సార్ ఇస్తే ఏంటి, ప్రజ్ఞ మ్యామ్ ఇస్తే ఏంటి, ఎవరిచ్చినా ఒకటే కదా. అంటే ఇదంతా చేయడానికి నువ్వు నాకు తోడుగా ఉంటావా? బాగుంది. ఐడియా నాది, ప్లాన్ నాది, కానీ ఇదంతా చేయడానికి నేను నీకు తోడుగా ఉంటానని నువ్వు నన్ను అడుగుతున్నావా? ఓ కమాన్ యార్ పావని, నేను ఊరికే తమాషా కన్నాను. ఐ లవ్ యూ. ఏంటి? ఐ మీన్ ఐ లవ్ యువర్ ఐడియా. సూపర్. సో లెట్స్ బిగిన్ అవర్ మిషన్ అభిజ్ఞ. ఈ అభిజ్ఞ ఏంటి? అభి ప్లస్ ప్రజ్ఞ అభిజ్ఞ ప్లస్. ఓకే, మిషన్ అభిజ్ఞ. yes yes వీళ్ళిద్దరూ ఎటు వెళ్ళిపోయారు? ఇటే కదా వచ్చారు.